జీ తెలుగు ప్రేక్షకులకి మరియు మీ ఇంటి వంట ప్రోగ్రామ్ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, మరి సెకండ్ రెసిపీ ఏం చేస్తున్నారు? మలై. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. కావాల్సిన పదార్థాలు చెప్పండి. పాలు, పంచదార, జీడిపప్పు, బాదం, పిస్తా, మిల్క్ మేడ్. మలై అంటే మనకి జస్ట్ ఐడియా ఉంది, కాకపోతే డిఫరెంట్ అంటున్నారు కాబట్టి మరి చూడాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి కదా మనకి, చాలా తక్కువ, ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్స్ టైం పడుతుంది కానీ ప్రాసెస్ సింపుల్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకో. మిల్క్, పచ్చిపాలు తీసుకోవచ్చు కదండి. అంటే కోవాకి దీనికి డిఫరెన్సియేషన్ ఏంటంటే కోవా మనం అది మెల్ట్ అయిపోయేలాగా బాగా కలిపేస్తాము. దీనికి స్పెషల్ ఏంటంటే మీగడ కలిసిపోకుండా సైడ్ కి అలా తోసేస్తూ ఉండాలి. బాగా పొంగి మీగడ వచ్చినప్పుడల్లా సైడ్ కి తోసేస్తూ ఉండాలి. మీగడ సైడ్ తోసేస్తూ మళ్ళీ మీగడ కట్టుకున్నప్పుడల్లా సైడ్ కి తోసేస్తూ ఉండాలి. ఇదంతా మీగడ వరకు వెయిట్ చేయాలి, చిక్కబడాలన్నమాట. బాగా మనం ఇంచుమించు ఎంత వేసుకున్నాం? 1 లీటర్ వేసుకున్నాము. అది ఆల్మోస్ట్ ఇక్కడ మనకి బాగా చిక్కబడిపోయి చాలా 1/4 అయిపోవాలి. ఓకే, సో అప్పటి వరకు వెయిట్ చేయాలన్నమాట. ఈలోగా మనము బాదం, జీడిపప్పు, పిస్తా నీళ్ళలో అది 1 నైట్ నానబెట్టేస్తే బెటర్. ఓకే, వీళ్ళ బాగా సన్నంగా పొడుగ్గా కొయ్యాలన్నమాట. ఓకే, సో మనం నానబెట్టుకున్నవి అలాగా బాగా సన్నగా స్లైసెస్ కింద కోసి, జీడిపప్పు, బాదం నానబెట్టి తోలు తీసేసి అది, తర్వాత పిస్తా కూడా నానబెట్టుకోవాలంటారా డే అంతా? పిస్తా అంటే ఇది కలర్ కోసం. ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, కానీ మెయిన్ ఈ 3 ఉండాలి. ఇవి బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. మనకి అది తిన్నప్పుడు పప్పుల్లా తగలాలి, సో అదే బాగుంటుంది అనమాట. మీ ఇంటి వంట ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. సో మరి మీరు స్కూల్ పెట్టి 7 years అయిందన్నారు కదా, అసలు మీకు స్కూల్ పెట్టాలి అన్న థాట్ ఎందుకు వచ్చిందంటారు? అసలు మా హస్బెండ్ వాళ్ళది చెప్పాను కదా, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ, అంతా సోషల్ సర్వీస్ చాలా ఎక్కువ చేస్తారు. సార్ సొసైటీ ఇది అన్నీ ఉన్నాయి. నాకేమో సరదాగా ఒక దాంట్లో యాడ్ చూసి ఫ్రాంచైజ్ తీసుకుందామా అని పెట్టాను. ఓకే, వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి చూసి అన్ని చేస్తే ఇంకెందుకు మన తలకాయ వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాం, మనమే ఓన్గా పెడదాం అని చెప్పి స్టార్ట్ చేసాము. ఇంకొక పార్ట్నర్ కూడా ఉన్నారు, ఈయన కజిన్, ఆయన మేము కలిపి స్టార్ట్ చేశారు. ఓకే, సో ఈ విధంగా మనం స్లైసెస్ చేసుకోవాలన్నమాట. సో మరి ఇండిపెండెన్స్ డే గురించి మీ పిల్లలకి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? చిన్న పిల్లలకు కూడా, వీళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా. అంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకంటే ఆగస్టు 15 అంటే ఏంటి అంటే హాలిడే అన్నది తెలుసండి చాలా మంది పిల్లలకి. ఇండిపెండెన్స్ డే రోజు వాళ్ళు మనకి స్వాతంత్రం అంతకుముందు ఎవరి చేతిలో ఉండేవాళ్ళం మనం, ఇప్పుడు వచ్చి మనం ఎంత ఫ్రీగా ఉన్నాము అవన్నీ పిల్లలకి అంటే వాళ్ళకి అర్థమైన రీతిలోని అర్థమయ్యేలా చెప్పి, ఇప్పుడు ఈ రోజు మనం అందుకు ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకుంటున్నాము వాళ్ళని తరిమినందుకు అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి, అప్పుడు కొంతమందిని క్వశ్చనర్ కూడా చేసి ఏమ్మా అర్థమైందా లేకపోతే డౌట్, ఇలాంటి చిన్న నర్సరీ పిల్లల దగ్గర నుంచి అందరికీ తెలిసేలా. ఇప్పుడు స్టోరీస్ కూడా, మోరల్ స్టోరీస్ అవి నేను క్లాసుల్లో అవే చెప్పమంటాను. మా ఎల్కేజీ పిల్లలు కూడా నేషనల్ లీడర్స్ పేరు ఐడెంటిఫై చేస్తారు. సంఘ సంస్కర్తలు లాంటి వాళ్ళ పేర్లు మొత్తం మాకు అక్కడ ఫొటోస్ క్యాంపస్ లో పెట్టాము వాళ్ళందరివి. తర్వాత స్టాచ్యూలు కూడా కొన్నాము. ఓకే, అవి చూపించి పిల్లలకి ఒక పేరు. ఈ టీచర్ అనేది ఒక ఛాలెంజింగ్ రోల్ కదండి. సో ఆ విషయం టీచర్స్ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్. వచ్చింది చూద్దామా? ఇది చాలా థిక్ గా అయిపోయిందండి, ఇంకా చాలు. ఇప్పుడు మనము లాస్ట్ లో ఇంకా తీసేస్తాం అనుకున్నప్పుడు కొంచెం మిల్క్ మేడ్. ఇది ఎంత వేసుకోవాలి మనకి? ఏదన్నా క్వాంటిటీ వైజ్ ఇంట్రెస్ట్? మన ఇంట్రెస్ట్. షుగర్, సో 1/2 cup మిల్క్ మేడ్ వేసుకున్నాము. 1 cup షుగర్. ఓకే, ఇదంతా మనకి బాగా కరగాలి. ఇది ఇంకా బాగా దగ్గర పడాలంటారా? అవసరం లేదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది కొంచెం ఇప్పుడు ఆఫ్ చేసేస్తే పంచదార కసకసం ఉంటుంది, అందుకని పంచదార కరిగితే ఆపేస్తే మనము బౌల్లో డిష్ అవుట్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ నానబెట్టినవన్నీ ఉన్నాయి కదా, ఇవి వాటి మీద పైన చల్లుకొని, ఇది మనకి వేడివేడిగా ఓకే, ఇది ఫ్రీజ్ చేసి కూడా తినొచ్చు. అంటే మనం ఫ్రీజర్ లో ఉంచుకుంటే ఎన్ని డేస్ ఉంటుంది అంటారు? మనకి 1 week అయినా కానీ మనం ఫ్రీజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే, మనకి కావాల్సింది తీసుకొని మిగతా ఫ్రీజ్ చేసేసి ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నమాట. ఓకే, మనకి సరదాగా పిల్లలతో మాట్లాడదాం. నువ్వు పెద్దకి ఏమవుతావు అమ్మా? ఇంజనీర్ అవుతుంది. విన్నారా? హీరోయిన్ అంట. మీ ఇంటి వంట ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. నర్సరీ పిల్ల హీరోయిన్ అంట. అది దాని మీద సినిమా ప్రభావం ఎంత ఉందో మనకు బాగా అర్థమవుతుంది. సో మనకి అయిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసేచ్చు అయితే. సో బౌల్లోకి తీసేసుకుందాం అయితే. సో
దీనిపైన మనం ఆల్రెడీ నానబెట్టుకున్న స్లైసెస్ గా చేసుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు. మళ్ళీ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూడడం ఆలస్యం. అంతే, తప్పకుండా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్క్ మేడ్, షుగర్, పాలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1/2 లీటర్ పాలు పోసి అవి సగం అయ్యే వరకు మరిగించి దానిలో 1 కప్పు మిల్క్ మేడ్, 1 కప్పు పంచదార వేసి మరో 10 నిమిషాలు మరిగించి బాగా చిక్కబడ్డాక బాదం, పిస్తా, జీడిపప్పు స్లైసెస్ తో గార్నిష్ చేసుకుంటే మలై రెడీ.